ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రయత్నమే చేయకుండా అవుతుందా? మీరు కానిస్తారా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? రాత్రి 12ంటికి వచ్చి అరెస్ట్ చేసిన జర్నలిస్టుల పేర్లు చెప్పు. ఎందుకు చేసిరో నీకు తెలుసు, నాకు తెలుసు. అది పంచాయతీ. నువ్వు నీ లిమిట్ దాటినప్పుడే నేను పట్టుకుపోతారన్న. పోలీసు వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎట్లా తీసుకుపోతారన్న? ఏడైనా సీసీటీవీ ఉంది, నీ జేబులో మొబైల్ ఉంది, అదే పెద్ద ఆటం బాంబు. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట మాట్లాడడం అనేది తప్పు. బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మిత్రులు తప్పు చేస్తున్నారు, సరిదిద్దుకోమని చెప్పు. వాళ్ళే యజమానులు కాబట్టి గిట్లే పిలిచి చెప్పు. లేదా మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళు ప్రతి కేబినెట్ తర్వాత బ్రీఫింగ్ చేస్తాడు కదా. మనకి ఉన్నాడు అన్న, ఇక్కడ స్టేట్ లో ఉంటాడు కదా, ఐఎన్బి మినిస్టర్ ఉంటాడు కదా, ఎవరో ఒకరు ఉంటాడు కదా, ఆ మినిస్టర్కి ఒక ప్రింటివ్ కంప్లైంట్ తీసుకుపోయి 100% అట్లా మాట్లాడడం తప్పు. ఎవరిని మాట్లాడినా తప్పు. రఘునందన్ రావు ఇందాక ఏదో మాట్లాడినాడు, అట్లా కొన్ని పదాలు కూడా తప్పు ఉండవచ్చు. కానీ లిమిటేషన్ షుడ్ బి దేర్ అని చెప్పడానికి నేను ఆ ఉదాహరణ చెప్పినప్పుడు చెప్పిన పదాలే. లిఫ్ట్ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చూపించద్దండి, తక్కువ చూపించండి. సరే, ఫస్ట్ నువ్వు ఒక జర్నలిస్ట్ మిత్రుడి కంటే ఎక్కువ ఈ దేశ పౌరునివి, అన్నిటి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు ఉంటుంది. నిన్ను అరెస్ట్ చేసిర్రు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు, చాలాసార్లు మిమ్మల్ని కూడా చేస్తారు, తీసుకుపోతారు. మీకు చెప్పుకోవడానికి అక్కడ ఒక జడ్జి ముంగట ప్రొడ్యూస్ చేస్తారు. ఎప్పుడు తీసుకుపోయినా ఏదో ఒక టైంలో అయితే మిమ్మల్ని జడ్జి దగ్గర తీసుకుపోతారు. ముందు దవాఖానికి తీసుకుపోతారు, మంచిగా ఉన్నారా లేరా చూస్తారు, తర్వాత తీసుకొచ్చి జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు నీకున్నటువంటి హక్కులేంది అనేది నీకు తెలిస్తే సగం మంది పోలీసులు మనల్ని ముట్టడానికి భయపడతారు. సో అప్పుడు మనకుండే హక్కు ఏంటంటే పేరు అడుగుతారు. ఫస్ట్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయగానే మీ పేరు, మీ తండ్రి పేరు, పోలీసులు కొట్టినరా అని అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్ లేదా 4th క్వశ్చన్, మిమ్మల్ని ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారని ఈ 4 ప్రశ్నల్ని కంపల్సరీ ప్రతి జడ్జి అడగాలి. కానీ నేను పొట్టు కొట్టిరు పోలీసులు, శరీరం అంతా రక్తాలు కనబడుతున్నాయి, ఎట్లా మాట్లాడలేడు కాబట్టి నేను రాత్రిపూట 8 గంటలకు తీసుకుపోతారు, జడ్జి ఇంటికి తీసుకుపోతారు. జనరల్ గా జరిగే లాక్యూనస్ చెప్తా ఉన్నా నేను. వాళ్ళు ఎవరో లేడీ జడ్జి ఉంటుంది, ఆమె లోపల కూర్చొని ఉంటుంది, ఈయన తల బయట నిల్చోబెడతారు, తొంగి చూసి చూడనట్టు కనబడినట్టు ఉంటుంది. ఈయన ఇట్లా పోలీసు వాడు పట్టుకొని ఉంటాడు ఆ తల పక్కన, ఈయన ఏమైనా మాట్లాడతాడు అనుకుంటే ఇట్లా ఒత్తుతుంటాడు అన్నట్టు చెయ్యి. అప్పుడే మనం చెప్పుకోవాలి, సరే నన్ను తీసుకొని 24 గంటల కంటే ఎక్కువ అయింది, జడ్జి గారు నేను కొన్ని విషయాల మీద మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పాలి. అంతే. ఏముంటుంది, షర్ట్ తిప్పి అమ్మ ఇన్ని దెబ్బలున్నాయి నా శరీరం మీద, లేకపోతే జడ్జి గారు నా శరీరం మీద ఇన్ని దెబ్బలున్నాయి, పోలీసులు నన్ను కస్టడీలోకి తీసుకొని 4 రోజులు అయింది, నా భార్య పిల్లలకి ఎవరికి తెలియలేదు, పొట్టు కొట్టిరు, ఇక నా శరీరం మీద ఉన్న గాయాలని పోలీసులు కొడితేనే అయినాయి, మీరు ఇది రాసి ఇప్పుడు నన్ను దవాఖానకు పంపురు, ఈ పోలీసులు తీసుకుపోతే మళ్ళా కొడతారమ్మా అని చెప్పాలి. ఒక్కసారి నీ నోట్లోకి వచ్చిన అక్షరాన్ని ఆమె డాకెట్ అంటారు, ఆమె రాసి రిమైండ్ రాసి డాకెట్ మీద అవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా పోలీసుల మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. ఇదే హ్యూమన్ రైట్స్ చదువుకున్నప్పుడు మేము నేర్చుకున్నది. మీరు కూడా హ్యూమన్ రైట్స్ ని ఫాలో కావాలి. సో జడ్జి గారు కంపల్సరీ మీ పేరు, మీ ఊరు, మిమ్మల్ని పోలీసులు ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు, కస్టడీలో మిమ్మల్ని పోలీసులు కొట్టినరా, ఇవి అడుగుతుంది. 4 ప్రశ్నలు అడుగుతారు. లేడీ జడ్జి ఉన్నా జెంట్స్ ఉన్నా అడుగుతారు. వాళ్ళు అడగలేదనుకో, 14 రోజులు రిమాండ్ చేసినాం పోన్రే అని అన్నారు అనుకో, జడ్జి గారు నేను ఒక మాట చెప్పేది అని గట్టిగా అరువుండ్రి, తల బయట ఉంటుంది, తలుపు లోపల ఉంటుంది, అప్పుడు లోపల తీసుకురమ్మంటుంది. అప్పుడు చెప్పండి, అమ్మ నేను ఈ వార్త రాసిన, అందుకని నేను రాత్రిపూట తీసుకుపోయిర్రు, అరే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాస్తావా, నేను చంపేస్తామని చెప్పిర్రు, ఎన్కౌంటర్ చేస్తామన్నారు, అర్ధరాత్రి అన్ని అడుగుల పొంటి తిప్పిర్రు, భయపెట్టిచ్చిర్రు, ఇంకోసారి ఇట్లాంటి వార్తలు రాస్తే నువ్వు బతకవని చెప్పిండ్రు. నువ్వు ఏం చెప్పాలనుకుంటే చెప్పు, 1 ఉంటే 4 చెప్పు, అయిపోయి ఇంకేముంది. ఉల్టా కేసు వాళ్ళ మీద కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎస్హెచ్ఓని పిలుస్తారు, నేను హాస్పిటల్కి పంపిస్తారు, నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఒక్క ముద్దాయి కూడా అట్లా చెప్పాడు, భయపడతాడు. నాలాంటి 2-3 సార్లు రిమాండ్ చేసినప్పుడు నేను ఇట్లా ఎదురు తిరిగి చెప్పినాను, కాబట్టి జరగాల్సిన న్యాయం జరుగుతుంది. బేసికల్ గా వాడి ప్రెమిసిస్ లోపల వాడి పర్మిషన్ లేకుండా ఎవరికైనా వేరే వాళ్ళ ఇంట్లోకి పోయినా నువ్వేం రికార్డ్ చేసినా అది
ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ ఒరిజినల్ గా. నా పర్మిషన్ లేకుండా అంటే ఆయన కూర్చున్న రూమ్ ప్రొహిబిటెడ్ అంటాడు ఆయన. నా అనుమతి తీసుకోమంటాడు. బయట తీసుకో, నువ్వు దూరంకి వెళ్ళి తీసుకో. ఆయన రూమ్ లో పోయి సిచ్యువేషన్ బట్టి అదే చెప్తా ఉన్నా. యూ కెన్ రికార్డ్. కొన్నిసార్లు వాళ్ళు గొడవ చేస్తారు, మీరు గొడవ చేయండి. సో యాజ్ ఫార్ యాజ్ ద రైట్ ఈజ్ కన్సర్న్, అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి బరాబర్ తీస్తాను మీరు ఆర్గ్యూ చేయండి. వాడేమంటాడు, నా రూమ్ లోకి వచ్చే కంటే ముందు నువ్వు ట్రెస్ పాస్ చేసినావు అని మళ్ళీ కేసు పెట్టడానికి వాడికి అవకాశం ఉంటుంది. బట్ లా మన సైడే ఉంటుంది. పబ్లిక్ ప్లేస్ అది. ఎస్ఐ గారు ఇంటి లోపలికి మీరు రికార్డ్ చేస్తలేరు కదా. యూఆర్ గోయింగ్ ఇంటూ ఏ పబ్లిక్ ప్లేస్. పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. అక్కడ ఏం జరిగినా రికార్డ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు డౌట్. అది తెలివంతరం. అది కానిస్టేబుల్ మిత్రులకి తెలియక తొందరపడేటువంటి పరిణామం. నేను ఇంతకుముందు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన నేను ఏమని, మనం మోటార్ సైకిల్ మీద పోతుంటే ఉరికొచ్చి ఫోటోలు కొట్టే కార్యక్రమం బంద్ చేయండి, దొరకబట్టే కార్యక్రమం బంద్ చేసారు. నన్ను ఫోటో తీసే అధికారం వేరే వాళ్ళకి ఎవరికి లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ఐ గివ్ ఏ పర్మిషన్. పోలీసులకి 2 సార్లే మన శరీరాన్ని ముట్టుకునే అధికారం ఉంటుంది. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో కంపల్సరీ ఆ ఊదుమనేటి ఒక పైప్ మన నోట్లో పెట్టే అధికారం ఒకటి ఉంటుంది. మన మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఇందాక మనం చెప్పుకున్న నేరాలు ఘోరాలు వార్తలు ఉన్నాయి కదా, అట్లాంటి వార్తలలో వెళ్ళిన మన ముద్దాయిలం అయితే అప్పుడు మనల్ని ఫోటో తీసుకునేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, 2 ఘోరమైనటువంటి నేరారోపణ మీ మీద జరిగి ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యండి మీరు పోలీసులకు కోఆపరేట్ చేస్తలేరు అన్నప్పుడు మిమ్మల్ని ఫోటో తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. అంతేగాని రోడ్డు మీద హెల్మెట్ లేకుండా పోతుంటే ఫోటోలు కొట్టుడు, ఎంబడిబడి ఉరుకొచ్చుడు, అది రైట్ లేదని నేను 2-3 టీవీ ఛానల్ అని చెప్తే ఈ మధ్యలో పల్లెటూరు జనం కూడా కొట్లాడుతున్నారు, ఎందుకు తీస్తున్నావు ఈ ఫోటో అని కొట్లాడుతున్నారు. ఏమంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో మనల్ని ముట్టుకోవచ్చు అంటున్నా. మనల్ని ముట్టుకునే అధికారం పోలీసులకు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కి అది అప్లోడ్ చేసుకునే అధికారం ఉంది అని అన్నప్పుడు ప్రభుత్వ ఏజెన్సీగా ఆ విఐపి నేను పట్టుకున్నా, ఆ విఐపి నా పట్ల ఇట్లా మిస్బిహేవ్ చేసిండు అని చెప్పడానికి నేను పెట్టుకున్నా అంటాడు ఆయన. ఏం చేయకపోతే రికార్డ్ చేసే అధికారం వాడికి లేదు. మామూలుగా రికార్డ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసుకోవడం, యూట్యూబ్ లో పెట్టడం తప్పు. మళ్ళీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని నువ్వు బదనాం చేసే కార్యక్రమం అవుతుంది. ఆయన రెసిస్ట్ చేస్తున్నాడు, ఊదా అన్నాడు, కొట్లాట అవుతుంది ఆడ కొద్దిసేపు. కొంతమంది ఆడపిల్లలు కొన్ని సందర్భాల్లో చూస్తా ఉన్నాం, గ్లాస్ ఎక్కియడం, పోలీసు వాళ్ళని నెట్టేయడం, గొడవ చేయడం. అట్లాంటప్పుడు ఆయన సేఫ్టీ కోసం రికార్డ్ చేసుకుంటాడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లేటెస్ట్ జడ్జిమెంట్స్ అన్ని కూడా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి కేసులలో మనకందరికీ నోటీస్ ఇవ్వాలనే ఉంది. కానీ కొన్ని సందర్భాల లోపల పోలీసులు కంపల్సరీ రఘునందన్ రావుని రిమాండ్ చేయాలి. ఇది ముఖ్యమంత్రి ఆదేశం. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తే ఏం చేయొచ్చు? ఈయన మీద పాత 10-20 కేసులు కనబడుతుంటాయి. రఘునందన్ రావు అనేటోడు హ్యాబిచువల్ నేరస్తుడు. ఈయనని ఇప్పుడు వదిలిపెట్టేస్తే మళ్ళీ ఇంకొక నేరం చేస్తాడు. ఈయన మీద గతంలో 10 కేసులు ఉన్నాయి, 20 కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయని అన్ని జోడాయించి ఇట్లాంటి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే నేరం చేసినప్పటికీ కూడా ఈయన గత చరిత్రను చూస్తే ఈయన గత చరిత్రలో నేర చరిత్ర కనబడ్డది. కాబట్టి ఈయన రిమాండ్ చేయండి అని పెడతారు. అంతేగాని నోటీస్ ఇవ్వకుండా బిలో 7 years ఉన్న చోట మిమ్మల్ని తీసుకపోతే జడ్జిలే సాధ్యమైనంత వరకు రిటర్న్ పంపిస్తున్నారు, రిమాండ్ తీసుకుంటారు. అన్లెస్ అండ్ అంటిల్ హీనియస్ క్రైమ్ అయితే తప్ప. ఇప్పుడు అది కొద్దిసేపు కనబడితే స్క్రీన్ మీదకి వెళ్ళి ఆయన తీసేస్తాడు, ఆ బ్రేకింగ్ కనబడేది. కానీ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇది కనబడతా ఉంటది. అప్పుడు దెన్ ద రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్స్ ఆన్ యూ ఓన్లీ. మీరే చెప్పుకోవాలి, నేను పలానా ఛానల్లో వచ్చిన బ్రేకింగ్ చూసి. అప్పుడు మీరు 2 స్క్రీన్ షాట్లు కొట్టుకొని రెడీ పెట్టుకోవాలి. అట్లా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటే. ఇట్లా కౌంటర్ కేసు అని ఆర్గ్యూ చేస్తున్నారు మీరు. నేను చేయలేదు, నా సోర్స్ ఏంటంటే పలానా టీవీ ఛానల్ అని మీరు చెప్తున్నారు.
కానీ పోలీస్ ఆయన చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీద అది కనబడదు కదా, ఆయన 2 సార్లు 3 సార్లు వేసి తీసేసిండు కదా. కాదు కాదు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన బ్రేకింగ్ చేస్తాడు, అది తప్పని ఎవరైనా ఫోన్ చేయగానే వెంటనే తీసేస్తాడు, ఆ స్లైడ్ తీసేస్తాడు, అయిపోతుంది. బట్ మీరు రాసినటువంటి ఆర్టికల్ మీరు ఏదో ఒకటి పోస్ట్ చేసి ఉంటారు కదా, ఒక ఆర్టికల్ ఏదో పోస్ట్ చేస్తారు కదా డిజిటల్ మీడియాలో, అది అట్లే ఉంటది కదా, దానివల్ల నష్టం జరుగుతుంది. వాళ్ళని కూడా ముద్దాయిలుగా పరిగణించాల్సింది, ఎందుకంటే పునాది వాళ్ళే కాబట్టి వాళ్ళని పరిగణించాలి. ఇంకా చాయ్ టైం అయిందా? స్వామి డౌట్ పడుతుంది. ప్రభుత్వాన్నే ఉంటది, ఇంకెవరిది ఉంటుంది?